హలో! హలో మేడం. ఇది క్లియర్. మాట్లాడండి. చెప్పండి. మేడం ఇది ఇప్పుడు ఇది మన ధర్మ సిద్ధాంతం దాంట్లో ఇర్రేషనాలిటీస్ ఎట్లా మూవ్ అవుతాయి అనే దాంట్లో కౌన్సిలింగ్ లాజికల్లీ మనం ఆ మూఢ విశ్వాసాలను బ్రేక్ చేయడంలో అన్నిటిని బ్రేక్ చేయగలుగుతాం. ఇంక్లూడింగ్ ఏమవుతుంది, అవుట్ సైడ్ ఏమవుతుంది, ఫ్యామిలీలో ఏమవుతుంది, ఇంక్లూడింగ్ మనలో ఏం ఇర్రేషనాలిటీ అవుతుంది. ఈవెన్ గాడ్, ఇంక్లూడింగ్ గాడ్ని కూడా నేను చాలా డీప్గా నమ్మే నేను ఎప్పుడన్నా చాలా సఫరింగ్ ఉన్నప్పుడు గాడ్ ఉన్నాడేమో అనే ఒక థాట్ లోకి వెళ్తున్నా, మళ్ళీ స్టిల్ లాజికల్లీ దాని నుంచి బయటికి వచ్చేసి ఈవెన్ గాడ్ని కూడా బ్రేక్ చేయగలిగాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే కొంత స్పిరిచువల్ గురువుస్ అంటే ఇప్పుడు జగ్గి వాసుదేవ్ ఏం చేస్తున్నారంటే సైన్స్ యాడ్ చేసి మొత్తం అసలు లాజిక్ ని, ఎంత లాజికల్ పర్సన్ కూడా లాజిక్ ని యూజ్ చేయకుండా దాన్ని లోకి లాగేలాగా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఓన్లీ బర్త్ తీసుకోవడానికి కారణం ధ్యానలింగ అని ఒక ఓన్లీ లింగ, అది ఒకటే మెయిన్ ఫోకస్ ఇన్ ఈచ్ యువర్ సెంటర్ చేయడానికే అతను 3 లైఫ్ టైం తీసుకున్నాడని చెప్తాడు. కానీ శివుడు ఫస్ట్ గురువు అంటాడు. శివుడు డిఫరెంట్ డైమెన్షన్ లో యోగా మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసిందని చెప్తాడు. కానీ శివుడు ఎందుకు చేయలేదు, అతనికి ఎందుకు కూడా తెచ్చిండు? ఇలా లాజికల్లీ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఇది ట్రాప్ మొత్తం కాదు అని అర్థమవుతుంది. ఇక్కడ చాలా 18 years ఫాలో అయ్యే పర్సన్ ని నేను మొత్తం బియాండ్ బాడీ ఏంటిదో తెలుసుకోవడం కోసమే అని చెప్తాను. సద్గురు దిగి వాస్తు ఫాలో అయ్యే పర్సన్ నేను అడిగిన ఈ బాడీకి మించి అంటే దానికి ఏం తెలియదు అని చెప్పాడు. సో ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఏం వేరు అని అర్థమవుతుంది. కానీ సూడో సైన్స్ ఇలా ఉన్నప్పుడు ఎట్లా దాన్ని సివిల్ బిలీఫ్ లోనే ఉండిపోయినప్పుడు ఎట్లా దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి అనేది వివరించమనండి. చెప్పారు ఒకటి, తర్వాత లైఫ్ లేదు, ఉండదు. ఫామ్ చర్చించాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేయండి. సో వివరించవాలి. రైట్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిస్టెన్షియలిజంలో అబ్సర్డ్ అంటారు, అంటే అసంబద్ధమైన దాన్ని. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గురించి ఆయన చెప్పేటి వాటి యొక్క టీచింగ్స్ మీకు ఏ క్రమంలో మీకు అవసరం పడింది? మీ జీవితంలో ఎందుకు అవసరం పడింది? మీ జీవితంలో మీకు డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయకపోతే అవసరం పడిందా? జాబ్ రాకపోతే అవసరం పడిందా? దేనికి అవసరం పడింది? రీబర్త్ మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబర్త్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబర్త్ అనేది మీకు నేర్చుకున్నారు తప్ప రీబర్త్ అనేది మీకు సమస్య కాదు. లేని సమస్యను ఊహించుకుని కొంతమంది కొన్నిటిని తయారు చేసి ఒక రీబర్త్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయాలి అంటే మీరు వాళ్ళ మాటలు వింటారు, అది నమ్మితే. ఫస్ట్ మీకు అసలు సమస్య రాలేదు. ఆ సమస్య బర్త్ రీబర్త్ మీ చేతిలో లేదు కదా. లేనప్పుడు దాన్ని మీరు ఏం చేసి తెలుసుకోగలుగుతారు? ఎప్పటికీ తెలియదు. జగ్గి వాసుదేవ్కి తెలియదు, ఇంకెవరికి తెలియదు. మీకు తెలియంది ఇంకెవరికి తెలియదు. రైట్? తెలిసే అవకాశం లేదు. సో దేవుడేమి బియాండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, బియాండ్ ఏదైతే తెలియని దాన్ని వేరే వాళ్ళకి తెలియజేసే అవకాశం లేదు. ఈ గాడ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమే లేదు. లేని ప్రాబ్లంని క్రియేట్ చేసుకుని దానికి సొల్యూషన్ ఎదుర్కొంటున్నారు. యూ హ్యావ్ ఏ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటి? రీబర్త్ని నేను బ్రేక్ చేయటం అనే సొల్యూషన్. అది అవ్వట్లేదు బికాస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ పనిచేస్తుంది. ప్రాబ్లమే లేదు కానీ సొల్యూషన్ తెచ్చుకున్నారు. జగ్గి వాసుదేవ్ ఇచ్చారు, ఇంకొకరు ఇచ్చారు, అనేక మంది స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ సొల్యూషన్స్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ పట్టుకుని మీరు ప్రాబ్లం ఎత్తుక్కుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లం లేదు. తెల్లారు లెగిస్తే ప్రాబ్లం ఏంటి? మీరు వాకింగ్ చేయకపోతే ఒబేస్ అవుతారు.
షుగర్ తింటే ఒబేస్ అవుతారు. జాబ్ చేయాలి, లేదంటే వ్యాపారం చేయాలి, లేదంటే పని చేసుకోవాలి. ఇవి కదా! వీటిని వదిలేసేసి మీ యొక్క పరిధిలో లేని దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఇట్ ఈస్ అట్టర్లీ స్టూపిడిటీ. యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్. మీ కళ్ళ ముందు కనిపించే ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయలేనప్పుడు ఎస్కేప్ అవ్వటానికి మన స్పిరిచువాలిటీలో ఎక్కడ లేని రీబర్త్ గురించి ఇంకో దాని గురించి చూడండి. పల్లెటూరు వెళ్ళి చూడండి, కొంతమంది ఏ పని చేయరు. అమెరికాలో ట్రంప్ ఎలా గెలిచాడు, లేకపోతే ఇరాన్ ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏదో అవసరం ఉంటే అది తీసుకురాదు, పని చేయరు, కానీ ఎక్కడిదో ఆలోచిస్తారు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎస్కేపిజం. స్పిరిచువాలిటీ ప్యూర్లీ ఎస్కేపిజం. ఇక్కడ బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీ కళ్ళ ముందు ఉన్నవి, వాటి మీద వర్క్ చేయండి. అప్పుడు మీకు సొల్యూషన్స్ వస్తాయి తప్ప ఇవి వదిలేసి సొల్యూషన్స్ పట్టుకుని వేలాడితే జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు వేల మంది వేల సంవత్సరాల నుంచి పుట్టారు, పుడుతూనే ఉంటారు. మీ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. రైట్? మీకు అసలు మీకు వినండి, అనేది సూడో సైన్సెస్ మొత్తం మ్యానిపులేట్ చేసి అసలు ఈ అర్థం లాజిక్ అర్థం కానివ్వకుండా లాజిక్ వాడని కూడా ఫస్ట్ అక్కడనే బికాజ్ లాజిక్ వాడితే మీరు అతని దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. అతను చెప్పే ప్రాబ్లం మీకు లేదు కదా. సార్ లేనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో చెప్తాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మీరు బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు మీ జుట్టు చిన్నగా ఉన్నా కట్ చేయమంటే కట్ చేస్తాడు కొంచెం. అతని వ్యాపారం అది, అతని వ్యవహారం అది. లేకపోతే కాబట్టి మీకు ప్రాబ్లమే లేకుండా అక్కడికి వెళ్తే, ఇక్కడికే కాదు, ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళండి చెప్తాడు, ఒక ముల్లా దగ్గరికి వెళ్ళండి చెప్తారు, ఒక సిక్ సంబంధించిన గురువు దగ్గరికి వెళ్ళండి చెప్తారు. మీ సమస్య ఏంటి? తెల్లారు లేస్తే బోల్డ్ అని సమస్యలు వదిలేశారు. వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయనుకుని పరిగెట్టి ఆ సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో సైన్స్ కాదు, ఫస్ట్ మీకు ప్రాబ్లం లేదు. లేని ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నారు. సొల్యూషన్ ఒకటి ఉంది, ఆ సొల్యూషన్ పనిచేస్తుందా లేదా అని నన్ను అడుగుతున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఫస్ట్ మీ కళ్ళ ముందు ఉన్న సమస్య ఏంటో చూడండి. ఆ సమస్యను సాల్వ్ చేసుకోకుండా జగ్గి వాసుదేవ్ ఇంకొకటి చెప్తే ఇంకొకరు ఎవరు ఇంకోటి చెప్తారు, రామకృష్ణ పరమహంస ఇంకోటి చెప్తారు, ఇంకొక పుస్తకంలో అది ఉంటుంది, బైబిల్లో ఇది ఉంటుంది, లేకపోతే ఇంకొకటి వేరే మతంలో అది ఉంటుంది. అవన్నీ మీకెందుకు? సో కాబట్టి మీకు అసంబద్ధమైన దాని గురించి ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకండి. మీకు సంబంధించిన వాటి గురించి పని చేయండి. రైట్? లాజికల్లీ నాట్ దేర్ సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్లీ దాని ఉంటుందని నా ప్రాసెస్ అవుతుందని ప్రాసెస్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైం, నా లైఫ్ టైం మొత్తము ప్రాబ్లంకి సొల్యూషన్, అంతేగాని మీ సొల్యూషన్ కన్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం మీకు ఉందా? లేదు. లేనప్పుడు మీరు క్వశ్చన్ అడగటం ఎందుకు, నేను ఆన్సర్ చేయటం ఎందుకు? ఇట్ ఈస్ అట్టర్లీ టైం వేస్ట్ కదా. ఒక మెచ్యూర్డ్ సైకాలజిస్ట్ యొక్క పని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం కాదు, క్వశ్చన్స్ని కిల్ చేయటం. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి అసంబద్ధతను తెలియజేయటం. దెర్ ఈజ్ నో క్వశ్చన్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మీకు క్వశ్చన్ లేదు, ప్రాబ్లం లేదు, స్టిల్ దాని మీద మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. బికాజ్ యూ హ్యావ్ డిజైర్ దట్. మీరు వీడియోలో చెప్పిన ఒకటి ఏంటంటే ఫైనల్ వన్ మీకు కాదు, డెత్ మీకు ఎందుకు అంటున్నాను, అసంబద్ధమైనది. డెత్ తర్వాత లైఫ్ ఉంటుంది అని కొంతమంది చెబితే మీరు డెత్ తర్వాత లైఫ్ ఉంటుందా లేదా అని క్వశ్చన్ వేశారు. డెత్ గురించి డిస్కషన్ మీకు రాలేదు. మీకు ఇంకా డెత్ రాలేదు. డెత్ వచ్చినప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందా లేదా చూడదు. ఈ లైఫ్ ఎందుకు అని తెలుసుకోవటం అనేది అట్టర్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఆల్రెడీ యు ఆర్ లివింగ్ లైఫ్. ఈ లైఫ్ ఎందుకు అని జీవితకాలం చేస్తే మీ జీవితం మొత్తం ఈ లైఫ్ ఎందుకు అని తెలుసుకోవటమే అవుతుంది. అంతకంటే ఏముండదు, చనిపోతారు మీరు. సో ఇవన్నీ అసంబద్ధమైన ప్రశ్నలు. రైట్? ఏంటి సంబంధించింది? బికాస్ మీరు అసలు టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇనథెంటిక్గా వేరే వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయటం వల్ల టెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. డెత్ తర్వాత లైఫ్ ఉంటేనే, లేకపోతే నాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు.
తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అట్టర్లీ ఫూలిష్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అనంటే, ఈరోజు నేను ఏం తినాలి, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఇంతే. ఈ పనికి మాలిన క్వశ్చన్స్ అన్నీ వేసుకుంటూ పోతూ ఉంటే అన్ని జీవితాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని మిలియన్ పీపుల్ లైఫ్స్ వేస్ట్ అవుతూ ఉన్నాయి. మీరు కూడా దట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు కూడా దాని గురించి సెర్చ్ చేయొచ్చు. మీ లైఫ్ లాస్ట్కి అది గొర్రె గొర్రె గొర్రెలు కూడా వాటి కాంటెక్స్లో అవి ఏం చేస్తుంటాయి. గొర్రెనే. అదే మీరు ఇనథెంటిక్గా థింక్ చేస్తే నేను కూడా అంతే, ఎవరైనా అంతే. ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకుందాం, దేవుడు మీకు కొంత బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధిని వాడకుండా వేరే చెప్పేది వినమంటే ఆ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు కదా. కాబట్టి ఒకవేళ దేవుడు నమ్మే వాళ్ళకి దేవుడు మీకు కొంత బుద్ధి ఇచ్చాడు, లాజిక్ ఇచ్చాడు, దాన్ని వాడండి అంతే. రైట్. ఇంకోసారి క్వశ్చన్ ఎదురు కానీ మనీష్ చాలాసేపు అయింది. రైట్. బ్రేక్ చేయాలి. అవును అవును.